ఎన్ని కష్టాల నుంచి మనం ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చాం, అది ఎప్పుడు మర్చిపోకండి. నన్ను అనకాపల్లి ఎంపీగా నిలబడమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా నిలబడదామని ఉత్సాహపడినప్పుడు, అనే నీకు ఆ పదవి కుదరట్లేదు, కూటమిలో అడ్జస్ట్ చేయటం వల్ల నేను అనకాపల్లిని బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పినప్పుడు రెండో మాట మాట్లాడకుండా అసలు డిస్కషనే పెట్టలేదు నేను. ఎస్, వాట్ ఎవర్ యూ సెడ్, ఐఎమ్ ఓకే. నాకు నీ దగ్గర పనిచేసే అవకాశం ఇవ్వాలి. పిఠాపురంలో నాకు పనిచేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. నాలాగే సందీప్ భీమిలికి ఎమ్మెల్యేగా నిలబడాల్సిన వ్యక్తి 19 నిలబడ్డాడు. మళ్ళీ 24లో అందరిలాగా తను కూడా కోరుకున్నాడు. కానీ కూటమిలో ఇష్యూస్, లేకపోతే కూటమిలో ఇష్యూస్ కదా, కూటమిలో అడ్జస్ట్మెంట్స్ వల్ల భీమిలి అతనికి రాలేదు. అయినా సరే సందీప్ కూడా దేని గురించి ఆలోచించకుండా మేమందరం పిఠాపురం వెళ్ళి మనందరికీ మూల పురుషుడు ఎవరు, ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆయన గెలుపు